నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ వల్ల వ్యాపారులు మరియు విక్రేతల ఆన్బోర్డింగ్ ప్రక్రియ వేగవంతం, సురక్షితం మరియు కాగిత రహితంగా మారుతుంది. దీంతో కేవైసీ ప్రక్రియ సులభం అవడంతో పాటు నకిలీ ఖాతాలు, మోసాల ప్రమాదం తగ్గుతుంది. వినియోగదారుల సమ్మతితో డేటా ధృవీకరణ జరగడం వల్ల గోప్యతకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఈ డిజిటల్ విధానం ఈ కామర్స్, ఫిన్టెక్ మరియు ఇతర డిజిటల్ సేవల్లో విశ్వసనీయతను పెంచి వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది. కలకత్తా హైకోర్టు కీలక తీర్పులో ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలు మాత్రమే భారత పౌరసత్వానికి తుది ఆధారాలు కావని స్పష్టం చేస్తుంది. ఈ పత్రాలు వ్యక్తిగత గుర్తింపు లేదా సేవల వినియోగానికి ఉపయోగపడతాయి, కానీ పౌరసత్వాన్ని నిర్ధారించవని కోర్టు పేర్కొంది. పౌరసత్వాన్ని నిర్ణయించేటప్పుడు సంబంధిత చట్టాల ప్రకారం ఇతర చట్టబద్ధమైన ఆధారాలు, రికార్డులు కూడా పరిశీలించాల్సి ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. భారత ప్రభుత్వ ఈ శ్రమ్ పోర్టల్లో 2026 జూలై 14 నాటికి 31.78 కోట్లకు పైగా అసంఘటిత రంగ కార్మికులు నమోదు అయ్యారు. కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు సులభంగా అందించేందుకు 15 కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ శ్రమ్ పోర్టల్ తో అనుసంధానం చేశారు. అలాగే ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి, పెన్షన్ వంటి సేవలను కూడా ఒకే వేదికపై అందించేలా ఈ శ్రమ్ వ్యవస్థను విస్తరిస్తున్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0ను యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా షార్ట్ టర్మ్ శిక్షణ, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ద్వారా ఉద్యోగ అవకాశాలకు అనుసంధానం చేస్తారు. మహిళలు, దివ్యాంగులకు బోర్డింగ్, లాడ్జింగ్, రవాణా సౌకర్యాలతో పాటు ప్రత్యేక సహాయం కూడా అందించనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. జిఎస్టీ కౌన్సిల్ ఐజిఎస్టీ సెటిల్మెంట్ రూల్స్ 2026ను నోటిఫై చేసింది. ఈ నిబంధనలతో కేంద్ర రాష్ట్రాల మధ్య ఐజిఎస్టీ ఆదాయ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా మరియు ఖచ్చితంగా జరిగేలా కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా నిధుల లెక్కలు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, క్రాస్ యూటిలైజేషన్, ఆదాయ పంపిణీకి స్పష్టమైన విధానాలను ఇందులో నిర్దేశిస్తారు. ఈ నిబంధనలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోనికి వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు. ఎన్ఎస్సి ప్రవేశపెట్టిన నిఫ్టీ 500 అహింసా ఇండెక్స్ ప్రధానంగా నైతిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది. కేవలం అధిక ఆర్థిక లాభాలు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని పెట్టుబడిదారుల కోసం ఇది రూపొందించబడలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జంతువులకు హాని చేసే లేదా అహింసా సూత్రాలకు విరుద్ధమైన వ్యాపారాల్లో ఉన్న కంపెనీలను ఈ ఇండెక్స్ నుంచి మినహాయిస్తుంది. అందువల్ల ఇండెక్స్ లక్ష్యం విలువ ఆధారిత పెట్టుబడులు ప్రోత్సహించడం, కేవలం అధిక రాబడులు సాధించడం కాదని అభిప్రాయపడుతున్నారు. ఎన్ఎస్సి ఆగస్టు 3, 2026 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ ముగింపు సమయాన్ని సాయంత్రం 3:30 నుంచి 3:40 పొడిగించింది. ఈ మార్పు క్లోజింగ్ ఆప్షన్ సెషన్ తో సమన్వయం కోసం తీసుకొచ్చారు. చివరి ధర నిర్ణయం మరింత పారదర్శకంగా ఉండటంతో పాటు ట్రేడర్లు తమ ఫ్యూచర్స్, ఆప్షన్స్ పొజిషన్లు చివరి 10 నిమిషాల్లో మెరుగ్గా హెడ్జ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. మిగతా ట్రేడింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిఎస్ శెట్టి వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ఫైనాన్స్, ప్లాట్ఫామ్ లెండింగ్, ఏఐ ఆధారిత రుణ వ్యవస్థలు కొత్త అవకాశాలతో పాటు కొత్త ప్రమాదాలను కూడా తెస్తున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, ఆపరేషన్ లోపాలు, ఆల్గరిథం పక్షపాతం, వ్యవస్థగత ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల బ్యాంకులు సైబర్ భద్రత, రిస్క్ మేనేజ్మెంట్, గవర్నెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి ఆవిష్కరణలతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని కూడా కాపాడాలని ఆయన సూచించారు. ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ కంపెనీ రెగ్యులేటరీ ఇండికేటర్స్ కోసం కొత్త డిజిటల్ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా కంపెనీల నియంత్రణ, అనుసరణ స్థితి, లైసెన్సింగ్ మరియు ఇతర రెగ్యులేటరీ వివరాలను ఆన్లైన్ లో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. దీంతో వ్యాపారులకు పారదర్శకత పెరగడంతో పాటు పెట్టుబడిదారులు, వినియోగదారులు మరియు భాగస్వాములు కంపెనీల విశ్వసనీయతను త్వరగా అంచనా వేయగలుగుతారు. ఈ చర్య ప్రభుత్వ డిజిటల్ ప్రవర్తన మరియు వ్యాపార సౌలభ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2027 నాటికి ఎంఎస్ఎంఈ రంగ డిజిటలైజేషన్ కోసం 277 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. ఈ నిధులతో 5 లక్షల సూక్ష్మ, చిన్న పరిశ్రమలను
ఓఎన్డీసీ ప్లాట్ఫామ్స్ లో చేర్చే లక్ష్యాన్ని పెట్టుకుంటుంది. ఇందులో 50% మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ చర్యతో చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెట్ ప్రాప్యత పెరగడం, ఈ కామర్స్ అవకాశాలు విస్తరించడం, దేశ ఆర్థిక వృద్ధికి ఎంఎస్ఎంఈ రంగం మరింత బలపడడం లక్ష్యంగా ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం మాత్రమే సరిపోదు. 30 రోజుల్లోపు ఈ వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే రిటర్న్స్ ఇన్వాలిడ్ గా పరిగణించే అవకాశం ఉంది. దీంతో పన్ను రిఫండ్ ఆలస్యం కావచ్చు లేదా నిలిచిపోవచ్చు. అలాగే ఏఐఎస్ ఫామ్ 26AS బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర సమాచారంలో వ్యత్యాసాలు ఉన్న రిఫండ్ ప్రాసెసింగ్ ఆలస్యం అవుతుంది. కాబట్టి ఐటీఆర్ దాఖలు చేసిన వెంటనే ఈ వెరిఫికేషన్ చేసి అన్ని వివరాలు సరిచూసుకోవడం అవసరం. 2026-27 అసెస్మెంట్ ఇయర్ కు ఐటీఆర్ దాఖలు గడువు అందరికీ ఒకే తేదీ కాదు. జీత ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ITR 1 లేదా ITR 2 దాఖలు చేసే సాధారణ వ్యక్తులు జూలై 31, 2026 లోపు రిటర్న్స్ దాఖలు చేయాలి. కాగా వ్యాపారులు, స్వయం ఉపాధి నిపుణులు ట్యాక్స్ ఆడిట్ అవసరం లేకపోతే ఆగస్టు 31, 2026 వరకు రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ట్యాక్స్ ఆడిట్ కు లోబడే వారి గడువు అక్టోబర్ 31, 2026. సరైన గడువులో ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల జరిమానాలు, వడ్డీ మరియు ఇతర ఇబ్బందులను నివారించవచ్చు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్త ఆదాయపు పన్ను నియమాలు 2026లో ఉన్న 76 పొరపాట్లను సవరిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో తప్పు సెక్షన్ లేదా రూల్ సూచనలు, స్పెల్లింగ్, టైపింగ్, నెంబరింగ్, ఫార్మేటింగ్ లోపాలను సరిచేశారు. అలాగే కొన్ని ఫామ్లలో పాన్ లేదా ఆధార్ స్థానంలో పాన్ మాత్రమే ఉంచడం వంటి సాంకేతిక మార్పులు చేశారు. ఈ సవరణలు కొత్త నిబంధనలు తీసుకురావడం కోసం కాదు, అమల్లో స్పష్టత, ఖచ్చితత్వం మరియు పన్ను అనుసరణ సులభతరం చేయడానికి జారీ చేసినట్టు సిబిడిటి తెలిపింది. సిబిడిటి క్రిప్టో ఆస్తులను అంతర్జాతీయ పన్ను సమాచార మార్పిడి పరిధిలోనికి తీసుకొచ్చింది. దీంతో క్రిప్టో ఎక్స్చేంజ్లు వినియోగదారుల పన్ను నివాసం, పన్ను గుర్తింపు సంఖ్య మరియు లావాదేవీల వివరాలను సేకరించి ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఈ చర్యతో విదేశాల్లో ఉన్న క్రిప్టో పెట్టుబడులు గుర్తించడం, పన్ను ఎగువేతను అరికట్టడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే క్రిప్టోపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఇది ప్రధానంగా రిపోర్టింగ్, పన్ను అనుసరణను బలోపేతం చేసే చర్య మాత్రమే. రాజస్థాన్ లోని బలోత్రాకు చెందిన చెప్పులు కుట్టే కార్మికుడు జితేంద్ర కుమార్ జింగార్ కు 6.78 కోట్ల జీఎస్టీ బకాయిల నోటీస్ రావడం సంచలనంగా మారింది. అతని పాన్ మరియు ఇతర గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి తమిళనాడులో నకిలీ ఎగుమతి సంస్థను నమోదు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నెలకు కేవలం 10 నుంచి 15 వేల ఆదాయం ఉన్న అతనికి ఈ మోసంతో భారీ పన్ను నోటీస్ రావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన గుర్తింపు పత్రాల భద్రత, జీఎస్టీ నమోదు ప్రక్రియలో మోసాల నివారణ అవసరాన్ని మరోసారి వెలుగులోనికి తీసుకొచ్చింది. జిఎస్టిఎన్ ఈ-వే బిల్ వ్యవస్థలో ప్రతిపాదించిన కొత్త మార్పులు అమలును తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలు, అమల్లో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చింది. దీంతో షిఫ్ట్ టు జిఎస్టిఎన్, తప్పనిసరి నమోదు మరియు స్వచ్ఛంద ఈ-వే బిల్ క్లోజర్ వంటి కొత్త ఫీచర్లు ప్రస్తుతం అమల్లోనికి రావు. తదుపరి ప్రకటన వెలువడే వరకు ప్రస్తుత ఈ-వే బిల్ విధానం యథాతథంగా కొనసాగుతుంది. ప్రభుత్వం డీజీఎఫ్టీ మరియు సిబిఐసి వ్యవస్థలను ఐస్ గేట్ ద్వారా అనుసంధానం చేసి ఎగుమతి పథకాల అమలును మరింత సులభతరం చేసింది. ఈ సమీకరణతో ఎగుమతిదారుల వివరాలు, లైసెన్స్లు, కస్టమ్స్ సమాచారం ఆటోమేటిక్ గా పంచుకోవడంతో మాన్యువల్ పత్రాల సమర్పణ తగ్గి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. ఫలితంగా ఎగుమతి ప్రోత్సాహకాలు త్వరగా అందడం, అనుసరణ సులభతరం కావడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడడం లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సరఫరాదారు ప్రభుత్వం వద్ద జీఎస్టీ జమ చేయకపోతే కొనుగోలుదారులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందలేరని స్పష్టం చేసింది. సిజిఎస్టీ చట్టంలోని సెక్షన్ 16(2)(c) రాజ్యాంగబద్ధమేనని, ఐటీసీ అనేది హక్కు కాకుండా చట్టం నిర్దేశించిన షరతులకు లోబడి లభించే ప్రయోజనమని కోర్టు పేర్కొంది. అయితే సరఫరాదారు తర్వాత జీఎస్టీ చెల్లిస్తే నిబంధనల ప్రకారం కొనుగోలుదారులు ఐటీసీని మళ్లీ పొందే అవకాశం ఉందని కూడా కోర్టు వివరించింది. ఐటీఆర్ దాఖలు సీజన్ ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు 72 గంటల్లో స్పందించండి అంటూ నకిలీ ఆదాయపు పన్ను నోటీసులను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. వీటిలో 2 MB నుంచి 35 MB పరిమాణంలో ఉండే జిప్ ఫైళ్లు లేదా నకిలీ ఇన్కమ్ ట్యాక్స్
ఈ ఫైలింగ్ వెబ్సైట్లు లింకులు ఉన్నాయి. వాటిని తెరిస్తే మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంది. ఆదాయపు పన్ను శాఖ వాట్సాప్ ద్వారా అధికారిక నోటీసులు పంపదని, కాబట్టి income.tax.gov.in అధికారిక వెబ్సైట్ లో మాత్రమే వివరాలు ధృవీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 2020 నుంచి 24 మధ్య భారతదేశంలో సైబర్ మోసాల కేసు దాదాపు 3 రెట్లు పెరిగాయి. ఫిషింగ్ లింకులు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఆన్లైన్ గుర్తింపు దొంగతనాలు వంటి మోసాలు ఎక్కువయ్యాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల సైబర్ నేరాల ప్రమాదం కూడా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం I4C మరియు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ వంటి వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన డేటా బ్రీచ్ ఘటన బ్యాంకింగ్ సైబర్ భద్రతలపై ఆందోళన పెంచింది. కస్టమర్ల సున్నితమైన సమాచారం డార్క్ వెబ్ లో లీక్ అయినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనకు ఉద్యోగి ఈమెయిల్ ఖాతా భద్రత దెబ్బతినడం కారణమై ఉండవచ్చని బ్యాంక్ తెలిపింది. బ్యాంకులు డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన సూచిస్తుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల పన్ను ఆదాయ వృద్ధి సామర్థ్యం మెరుగుపడుతుందని ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. జీఎస్టీ వల్ల పన్ను చెల్లింపుల పరిధి విస్తరించడం, అనుసరణ పెరగడం, డిజిటల్ పన్ను వ్యవస్థలు బలపడడం వల్ల రాష్ట్రాల ఆదాయాలు స్థిరంగా పెరుగుతున్నాయి. జీఎస్టీ వసూల్లో పెరుగుదల రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వానికి సహాయపడుతుందని, ముఖ్యంగా వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అధిక ఆదాయాన్ని పొందుతున్నాయని నివేదిక పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం కంపెనీ రిజిస్ట్రేషన్ మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలోనికి మార్చింది. కొత్త వ్యవస్థ ద్వారా పెట్టుబడిదారులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించి కంపెనీ నమోదు, అనుమతులు వంటి సేవలను వేగంగా పొందవచ్చు. ఈ డిజిటల్ విధానం వల్ల పేపర్ వర్క్ తగ్గడం, ప్రాసెసింగ్ సమయం తగ్గడం, పారదర్శకత పెరగడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒకే వేదిక ద్వారా పెట్టుబడిదారులకు అవసరమైన సేవలు అందించే విధానం కూడా అమల్లో ఉంది.